నమస్కారం టీవీ5 8 PM న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణ కోసం కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీసులు ఆయన అదుపులోకి తీసుకునే సమయంలో శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని జిఎంఈ కాలనీ. ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ చిన్నారావు అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చిన్నారావు చెప్పండి, సీదిరి అప్పలరాజును వైసీపీ మాజీ మంత్రిని అరెస్ట్ చేశారు పోలీసులు. కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ కూడా తరలించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఏం చెప్తున్నారు, అక్కడ పరిస్థితి ఏంటి? భూ ఆక్రమణలపై అధికారులు రంగంలోకి దిగారు. తిరుచానూరు పంచాయతీ పరిధిలో స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతంలో ఆక్రమణకు గురైన ఇనా భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ జగదీష్ లైవ్ లో అందిస్తారు. జగదీష్ చెప్పండి, భూ ఆక్రమణలకు సంబంధించి అధికారులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. స్వర్ణముఖి నది దగ్గర ఉన్న ఆక్రమణకు గురైన ఇనా భూమిని కూడా స్వాధీనం చేసుకున్నట్లు కూడా తెలుస్తోంది. నెక్స్ట్ ఏం చేయబోతోంది ప్రభుత్వం? ఢిల్లీలో ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి రావాలని ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు ఆహ్వానించారు. ఆగస్టు 1న భోగాపురం ఇప్పుడు చిన్న విరామం తీసుకున్నాం. నీట్ పేపర్ లీకేజ్ ఆందోళనలతో దేశం దద్దరెత్తుతోంది. దేశ రాజధాని ఢిల్లీ నుంచి బీహార్, పంజాబ్, తెలంగాణ చదువుకుని పరీక్ష రాయాలా లేక పేపర్ లీకులతో పోరాడాలా? విద్యార్థులు న్యాయం అడిగితే సమాధానం లాఠీ చార్జా? తప్పు చేసిన వారిని వదిలేసి బాధితులపైనే పోలీసుల దాడులా? ఇవే ప్రశ్నలు కేంద్ర ప్రభుత్వానికి సంధించారు. చదువుకుని పరీక్ష రాయాలా లేక పేపర్ లీకులతో పోరాడాలా? విద్యార్థులకు న్యాయం అడిగితే సమాధానం లాఠీ చార్జ్లా? తప్పు చేసిన వారిని వదిలేసి బాధితులపైనే పోలీసుల దాడులా? ఇవే ప్రశ్నలు కేంద్ర